जय किसान, जय जवान, जय किसान, हम सब एक है, हम सब एक है। వెంటనే సోయాబీన్ కేంద్రాన్ని ప్రారంభించాలి, వెంటనే సోయాబీన్ కేంద్రాన్ని ప్రారంభించాలి. మీరు ఏదైతే డిమాండ్ ఉన్నదో మాకు చెప్పాలి. అదేవిధంగా రిప్రజెంటేషన్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఒకటి తినండి, అది తాత్పర్య కలెక్టర్ పని ఉండుతా రాలేదు. మీరు ఏమైనా డిమాండ్స్ ఉంటే నాకు చెప్పచ్చు ఒకటి. తర్వాత రిప్రజెంటేషన్ రూపంలో కూడా మీరు ఇచ్చేస్తే మేము కలెక్టర్కు ఫార్వర్డ్ చేస్తాం. ఇంకొకటి నేను ఇప్పుడే మన డిఎం సార్తో మాట్లాడినా, మీకు వినిపిస్తా. దాని ప్రకారం ఫర్దర్ నేను ఇక్కడ కూర్చుంటాను. నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం కాదు, మాట్లాడడం కోసం కాదు. రిప్రజెంటేషన్ ఇచ్చేది ఉంటే మేము తహసీల్దార్ ఆఫీస్ వచ్చి అక్కడ ఇస్తుంటే ఇక్కడ రైతులు సార్ మీరు చెప్పింది రైతులందరూ సోయా ఇక్కడ ఆరబెట్టుకున్నారు. ఇళ్ళల్లో ప్లేస్ లేదు. ప్రతి సంవత్సరం దసరా కంటే ముందు కొనుగోలు అయిపోయింది. ఈ సంవత్సరం దసరా పోయింది, దీపావళి పోయింది. మేము ఇక్కడ మెయిన్ ఈరోజు కూర్చునడానికి మార్కెట్ డిఎం గారు ఏ రోజు నుంచి కొనుగోలు స్టార్ట్ చేస్తారన్నది డేట్ హామీ ఇస్తే మేము లేస్తాం. ఆ హామీ ఇచ్చే వరకు ఇక్కడ ఇవ్వకపోతే వచ్చి రోడ్డు మీద కూడా మేము కూర్చుంటాం. మాకు స్పష్టమైన హామీ కావాలి. మేము ఇవ్వాలి, ఇప్పుడే కొనుగోలు చేయమంటలేము. ఏ రోజు నుంచి కొనుగోలు ప్రారంభిస్తారు, స్పష్టమైన హామీ ఇస్తే మేము హామీ ఇవ్వాలి. కొంచెం తొందరగా చేయాలి, అంటే ఇలా పెట్టలేం కదా సరుకులు, అదొకటి అన్నట్టు. సో మీరు మాట్లాడండి. ఇప్పుడు నేను డిఎం సార్కి మాట్లాడతా. వాయిస్ కూడా అంటే స్పీకర్ కూడా పెట్టేస్తాను చూడండి. సార్ మిల్లులు బాగా అయినాయి, ఇట్లా పత్తి కూడా వస్తుంది. ఇప్పుడు దీంతో ఎలర్జీ బాగా వస్తుంది. ఈ సోయాబీన్ ఇంట్లో సోయా అమ్మకుంటే ఇంట్లో ఏమీ లేదు, పత్తి లేదు. వర్షాలు పడుతున్నాయి వాళ్ళ ఎక్కడి అక్కడ. మంచిగా అయింది. సార్ ఇక్కడ మనకు వేల మండల్లో రైతులు సార్ కొద్దిగా